ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో మాటలోనే వస్తున్నారు, ఆయనే చెప్తారు. ఏంటి కేపీ, అందరూ రెడీయా? రెడీ బావగారు. ఎవరి కోసమో సారి తీసుకెళ్తున్నట్టున్నారు అన్నయ్య. ఎవరికి? అన్నయ్య మిమ్మల్ని అడుగుతుంది. ఎవరికా సారే? అంటే మీరా? నువ్వు ఆగు బావా. మన ఇంటి నుంచి సారి తీసుకెళ్తున్నావు అంటే మన వాళ్ళకి తీసుకెళ్తాం కదా మీరా. అవును. ఈ ఊళ్ళో మరి మన వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు? 4 రోజులు దూరం అయ్యేసరికి మన భూమిని నువ్వు మర్చిపోయావా? భూమిని నేనెందుకు మర్చిపోతాను వదినా? అంటే ఈసారి భూమికా? అంటే భూమి పెళ్లి నువ్వు ఒప్పుకుంటున్నావా అన్నయ్య? ఒప్పుకోవడమే కాదు, అల్లుడు గారిని కూతుర్ని ఇంటికి పిలవాలనుకుంటున్నావు. అన్నయ్య వదిన చెప్తుంది నిజమా? అంటే చెప్పన్నయ్య. నిజమేనమ్మా. లేదు, అలా ఎలా అవుతుంది అన్నయ్య? కావాలంటే భూమిని పిలవండి, అది మన రక్తం. కానీ వాణ్ణి ఎలా పిలుస్తారు? వాడెవడో నీకు తెలీదా? నా సవతి కొడుకు అన్నయ్య. వాడు మన గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. దానికి నేను ఒప్పుకోను. అలా చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా మీరా? అదేంటి వదినా, నీకు తెలీదా? నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నన్నే సంధాయిస్తున్నావేంటి? వద్దు, ఇది పద్ధతి కాదు వదినా. మీరా, ముందు నేను చెప్పేది విను. కేపీని నువ్వు ప్రేమించావు. నీ ప్రేమని కొట్టిపారేలేక మధ్యలో ఉండి నేనే మీ పెళ్లి చేశాను. నిజమేనా? తర్వాతే కదా మనకి తెలిసింది కేపీకి ఇంతకు ముందే పెళ్ళయిందని. తెలిస్తే మాత్రం కేపీ నువ్వు వదిలేసుకోగలిగావా? లేదుగా. అదంతా రాత మీరా, మన తలరాత. అలా అని గగన్ మన బద్ధస్థితిలోని భూమికి తెలీదా? అయినా ప్రేమించింది. మనకి చెప్పకుండానే పెళ్లి చేసుకుంది. అలాగని మన అమ్మాయిని మనం వదిలేసుకోగలమా? లేదుగా.